హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఊరి పేరు భైరవకోన ట్రైలర్ అయితే వచ్చేసింది అనమాట. ట్రైలర్లోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక మోటివేషన్గా ఉంటుంది అనమాట. అర్థం చేసుకోండి, ఇంతలా కష్టపడి తీస్తున్నాను. మీరు ఒక్క చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంకా ఇంత చెప్పి నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అనమాట. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ చేసినందుకు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకోకుండా మనం ట్రైలర్లోకి అయితే వెళ్దాం. ట్రైలర్ వచ్చేసి ఈ ట్రైలర్లో సందీప్ కిషన్ గారు హీరో వచ్చేసి, హీరోయిన్ వచ్చేసి వర్ష బోలమ్మ గారు. వాళ్ళిద్దరి మధ్య ఒక సాంగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ట్రైలర్. మాత్రం మనకి కనిపించే రూపాలు కాదు, లోపలున్న మనుషులు తెలుసుకోవాలి అని అయితే ఆ డైలాగ్ అయితే మాట్లాడతారనమాట హీరో అయితే కనుక. మనకి ఇంకా ఈ సాంగ్ చిన్న సాంగ్ అయిపోతానే ఇంకా నెక్స్ట్ భైరవకోనలోకి అయితే వెళ్తారనమాట. ఆ ఊరిని అయితే చూపించడం జరుగుతుంది. ఊరు మాత్రం ఇది నైస్ అని అనిపించింది, కొంచెం భయంకరంగా కూడా ఉంది అనమాట. ఇంకా గరుడ పురాణములో మాయమైపోయిన 4 పేజీలే ఈ భైరవకోన అంటే అంత మిస్టరీ ఊరైతే అనిపించింది అనమాట. మేబీ అక్కడ హత్యలు జరిగి ఉండొచ్చు అని అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా ఏంటంటే జరుగుతున్నాయండి అక్కడ ఒక 4-5 మందిని కట్టేసి కొరడాలతో కొడుతున్నారు. ఇంకా కొంతమందిని చంపుతున్నారు, కొంతమందిని అగ్గి అంటిస్తున్నారు కాల్చడము. ఇంకా చేతబల్ల లాగా అనిపిస్తుంది నాకైతే గాన. ఇంకా కొంచెం పూజలు చేశారు, మాంత్రికులు ఉన్నారు, వీళ్ళు ఏమేమో చేశారు. మేబీ నరబలులు అట్లాంటిది ఏమన్నా ఉంటుందేమో అయితే నాకు అనిపిస్తుంది. అక్కడ మొత్తం చేతబడి ఫీలింగ్ అయితే నాకు వచ్చిందనమాట. కొంచెం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది నాకైతే కనుక. కొంచెం ఈ ట్రైలర్ చూస్తానే కొంచెం క్యూరియాసిటీగా ఉందన్నమాట, ఈ మూవీ ఎప్పుడు వస్తుందిరా అనేసి అయితే గాన. ఎంత క్యూరియాసిటీగా అంటే అంత క్యూరియాసిటీగా ఉంది నాకైతే గాన. అంత బాగా అనిపించింది. ఇది హర్రర్ ఉన్నట్టుంది, కొంచెం థ్రిల్లర్, సస్పెన్స్ అన్నీ మిక్స్ అయి ఉందన్నమాట. ట్రైలర్ మాత్రం సూపర్ అనిపించింది నాకైతే గాన. ఇందులో సందీప్ కిషన్ గారికి ఏమైనా సూపర్ పవర్స్ ఉండొచ్చు అని అయితే నాకు అనిపించింది. ఆవిడ కొంచెం యాక్టింగ్లో మాత్రం. హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ అనిపిస్తుంది, ఆమె అనుకోని క్యారెక్టర్ అయితే అనిపిస్తుంది అనమాట. ఆమె ఫస్ట్ నార్మల్గా ఉంటుంది, ఇంకా ఒక చిన్న సీన్లో అయితే కన్నా ఫైటింగ్ సీన్ అయితే ఉంటుంది అనమాట. అది కొంచెం చాలా బాగా అనిపించింది. మేబీ ఆమె క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ ఉందేమో అని అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకొకటి దైవానికి కూడా తప్పని ఇది అనమాట. ఇది ఏదో ఆ డైలాగ్ ఉంటుందన్నమాట, దేవుడికి కూడా అందని ఏదో అది ఉంటుందన్నమాట, కర్మ సిద్ధాంతం అని ఉంటుంది. ఆ డైలాగ్స్ అయితే చెప్పారో నాకు గుర్తుకు రాలేదన్నమాట. ఆ డైలాగ్స్ అయితే చెప్పారు. డైలాగ్స్ మాత్రం పవర్ఫుల్గా అనిపించాయి. ఇంకొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. బీజిఎం సూపర్ అనిపించింది అనమాట. మెయిన్ ఇలాంటి హర్రర్ అండ్ థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ అనిపిస్తుంది దానికి మాత్రం మనకి బ్యాక్గ్రౌండే ఎక్కువ ఇంపాక్ట్, అదే మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తుంది అనమాట. సౌండ్ మాత్రం నిజంగానే ట్రైలర్ ఎట్లా ఉందంటే భయంకరంగా అనిపించింది నాకైతే కనుక. సినిమా కూడా బాగుంటుందేమో అనిపించింది, అంత నచ్చింది అనమాట నాకు. ట్రైలర్ మాత్రం సూపర్ అనిపించింది. సందీప్ కిషన్ గారు ఈసారి మాత్రం చాలా బాగా అనిపించారు. ఈసారి హిట్ కొడతారని అయితే నాకు అనిపించింది. అంటే ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది అనమాట నాకైతే కనుక. మొత్తం చేతబళ్ళు చేయడం కానీ, వీళ్ళు ఒక ఇంట్లో పోవడం కానీ, ఇంకా సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళది కూడా చాలా బాగా అనిపించింది. ఒకరికేమో దయ్యం పట్టినది కూడా చూపిస్తారు క్లైమాక్స్లో కొంచెం. ఇంకా మేబీ ఏమైనా దీంట్లో దయ్యాలు కూడా ఉండొచ్చేమో, హత్యలు కూడా జరుగుతూ ఉండొచ్చేమో ఈ భైరవకోనలో. భైరవకోన అనేది ఒక మిస్టరీ ఊరేమో అని అయితే నాకు అనిపించింది అనమాట. ఎన్ని తెలుసుకోవాలంటే మన సినిమా చూడాలన్నమాట ఖచ్చితంగా. ఇంకోటి లాస్ట్ హీరో అయితే కన్నా ఫైటింగ్ సీన్స్ మాత్రం బాగా అనిపించింది నాకైతే కన్నా. ఫైటింగ్స్ అప్పుడైతే కన్నా ఇంకా హీరో లాస్ట్ ఇదంతా నువ్వు భూమి కోసమే కదా చేస్తావు అనే ఒక డైలాగ్ వస్తుంది అనమాట. ఇంకా ఆ డైలాగ్ అయిపోతానే ఇంకా ఫైటింగ్ సీన్స్ వస్తాయి. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ మిస్టరీ గురించి అంతా తెలుసుకోవాలంటే కనుక మనం ఖచ్చితంగా సినిమా చూడాలి. నిజంగా నాకైతే క్యూరియాసిటీగా ఉంది, చాలా బాగా అనిపించింది ట్రైలర్ అయితే కనుక. చాలా బాగా నచ్చింది కూడా. ఇస్ అ గుడ్ అనిపించింది నాకైతే కనుక. అంటే బాగాలేదని చెప్పలేను, నిజంగానే చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది అనమాట ట్రైలర్ వచ్చేసి. నేను ఈ మూవీ కోసం వెయిట్ చేస్తాను అనమాట. నిజంగానే మూవీ చూసి రివ్యూ కూడా చెప్తాను. మూవీ వచ్చేసి
ఫెబ్ 9th రిలీజ్ అవుతుంది అనమాట. మూవీ చూసి రివ్యూ చెప్తాను, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.